హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే నేను ఉక్కుడ అనే విలేజ్ దగ్గర ఉన్నాను. ఇది చిక్మగళూరు దగ్గర ఉంది, బెంగళూరుకి దగ్గరలో. మేము ఇక్కడ ఎందుకు ఉన్నామంటే మేము ఒక వెకేషన్లా వచ్చామన్నమాట. సో ఇక్కడ నేత్రావతి అని ఒక పీక్ ట్రెక్కింగ్ చేసిన పక్క రోజు మా హోమ్ స్టే వాళ్ళకి ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ ఉంటే దాని హార్వెస్టింగ్కి రెడీ అవుతూ ఉన్నారు. సో నేను కాఫీ హార్వెస్టింగ్ ఎట్లా చేస్తారో చూద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళతో అయితే నేను మాట్లాడడం జరిగింది. సో ఈ కాఫీ బీన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి ఫ్రూట్స్ లాగా పండ్లు లాగా ఉన్నాయన్నమాట. వాటిలో చాలా టైప్స్ ఉంటాయంట. వీళ్ళ దగ్గర ఉన్నది రోబస్టా అనే ఒక వెరైటీ. సో దాంట్లో పర్పుల్ కలరు ఉన్నాయి, గ్రీన్ కలరు ఉన్నాయి. సేమ్ చెట్టుకే వస్తాయి పర్పుల్ గ్రీన్ రెండు కూడా. వాటి యొక్క అవి ఎలా ఉన్నాయి ఏంటి అని నేను లాస్ట్లో ఒక వీడియో పెట్టాను. పర్పుల్వి గ్రీన్వి రెండింటిని చూపించాను. సో పర్పుల్వి అయితే ఎక్కువ రేట్ వస్తాయంట, గ్రీన్వి అయితే తక్కువ రేట్ వస్తాయంట. ఎందుకంటే పర్పుల్ దాంట్లో జ్యూస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వీళ్ళైతే డైరెక్ట్గా బీన్స్ తయారు చేసి పౌడర్ తయారు చేసి అదంతా ఏముండదు. వీళ్ళు ఊర్లో ఉన్న ఒక డీలర్కి ఇస్తారంట, కేజీ 5 రూపీస్ అట్లాగా. అండ్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఫ్యాక్టరీ వాళ్ళకి 15 రూపీస్ కేజీ అట్లా అమ్ముకుంటారంట. వీళ్ళు ఎందుకు డీలర్స్కి ఇస్తున్నారంటే వీళ్ళు కొండపైన ఉంటారు అండ్ దిగడానికే ఒక 3-4 అవర్స్ పడుతుంది. సో ఆ కాఫీ పండ్లని వీళ్ళు తీసుకొని వెళ్ళి ఫ్యాక్టరీ వాళ్ళకి వేయాలి అంటే వీళ్ళు మ్యాంగళూరు దాకా వెళ్ళాలి, అది చాలా దూరం. సో వీళ్ళే డైరెక్ట్గా డీలర్స్కి ఇచ్చుకుంటున్నారు అండ్ డీలర్స్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇద్దరు లేడీస్ వచ్చారు కదండి, వాళ్ళు ఇది క్రిస్మస్ రోజున షూట్ చేసిన వీడియో. సో వాళ్ళకి హాలిడే ఉండడం వల్ల వీళ్ళు ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారు. గవర్నమెంట్ అయితే 1 డేకి 425 రూపీస్ ఇస్తుందంట వీళ్ళకి. అండ్ ఈ హిల్ ఏదైతే ఉందో కల్సా విలేజ్ కానీ కల్సా విలేజ్ అని అంటారు దీన్ని. సో అక్కడ మొత్తం కాఫీ ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్సే ఉన్నాయి. అండ్ కొంతమందికే జాబ్ ఇస్తాం అలా ఏం లేదు, ఎవరు అడిగినా ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తుందంట గవర్నమెంట్ ఇక్కడ. అండ్ 425 రూపీస్ అయితే ఇస్తారంట. అండ్ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే 600. ఇంకా మంచి సీజన్ కనుక జరుగుతున్నట్లయితే ఎక్కువ ఖచ్చితంగా వర్క్ చేయాలి, ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నప్పుడైతే 1000 రూపీస్ అట్లా వచ్చిన రోజులు కూడా ఉంటాయంట. అండ్ వీళ్ళకి కాఫీ బీన్స్ని అంటే బీన్స్ కాదు, ఈ కాఫీ పండ్లని ఫ్రీగా 1 కేజీ పర్ మంత్ ఇస్తారంట. అండ్ తక్కువ రేట్కి కూడా అమ్ముతారంట. సో ఒకవేళ మనకి ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళతో కనుక మాట్లాడితే వీళ్ళు మనకి తక్కువ రేట్కి ఇప్పించగలరు. ముందు రోజు చెప్తే పక్క రోజుకి తెప్పిస్తారంట. అండ్ అది కూడా ఎందుకు పక్క రోజు వరకు అంటే వాళ్ళు లారీల్లో వేసి పంపిస్తారంట. సో దానికైతే చాలా టైం పడుతుంది తెప్పించడానికి. సో 1 డే అయితే పడుతుంది అని చెప్పి చెప్పారు. అండ్ వీళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఈ పని ఆల్మోస్ట్ వాళ్ళ ఏజ్ 9, 8 ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారంట. సో వాళ్ళకి చాలా ఫాస్ట్గా చేస్తున్నారనమాట ఈ వర్క్, వాళ్ళకి బాగా అలవాటు ఉంది ఈ వర్క్లో. అండ్ ఇంకా కాఫీ బీన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, టీలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవంతా చెప్పారు. కాఫీకే ఎక్కువ కష్టం అంట చేయడానికి, టీ చాలా ఈజీగా చేసేయచ్చు అంట టీ హార్వెస్టింగ్. బట్ కాఫీయే చాలా కష్టం అన్నట్లు చెప్పడం అయితే జరిగింది. ఈ కొండ మీదంతా కాఫీ ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ చెట్టుకున్న ఒక్కటే కాకుండా నేల మీద కూడా చాలా వరకు రాలిపోయి ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక్కొక్క ట్రీకే ఆల్మోస్ట్ 10 కేజీ పండ్లు వస్తాయంట. అండ్ 10 బస్తాలు నిండిపోతాయని అయితే వాళ్ళు చెప్పారు మాకు. బట్ ఈ ఇయర్ కొంచెం హార్వెస్ట్ అంటే వచ్చిన కాఫీ అన్నది చాలా తక్కువ ఉందంట. సో వీళ్ళకి తక్కువే పర్ ట్రీ. మాకైతే మేము చూసినప్పుడు ఒక ట్రీకి సగం బస్తా కూడా నిండలేదు. మంచి సీజన్ కనుక అయి ఉంటే 10 బస్తాల దాకా నిండే అవకాశం ఉందని అయితే చెప్పారు వాళ్ళు. అండ్ ఆ కాఫీ బీన్స్ మేము ఓపెన్ చేసి చూసాము, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తున్నాయి, చాలా మంచి స్మెల్. కాకపోతే అవి కొంచెం రాగా ఉన్నాయి. వాటిని ప్రాసెసింగ్ చేసి కాఫీ పౌడర్ అయ్యేసరికి మనకి చాలా రేట్కి వస్తుంది. వీళ్ళైతే 5 రూపీస్కి అమ్ముతున్నారు కేజీ. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీ వచ్చేసి రోబస్టా వెరైటీ అంట.
అండ్ అక్కడ బ్లూ డ్రెస్ వేసుకున్న పాప అయితే మా హోమ్ స్టే ఓనర్ వాళ్ళ పాప. సో ఈ హోమ్ స్టే పేరు వచ్చేసి జీజింబే హోమ్ స్టే. ఇది కల్సా విలేజ్లో ఉంది. సో ఈ ప్లేస్ని ఉక్కుడా అంటారు. అండ్ జీజింబే అంటే ఏంటి అని కనుక్కోవడానికి ట్రై చేశాము. సర్ నేమ్ అని, అదేదో సమ్ బ్యాక్టీరియా కైండ్ ఆఫ్ అని ఇలా చాలా చెప్పారు. బట్ మాకైతే అర్థం కాలేదు లాస్ట్కి. ఇదిగోండి పాప అయితే ఓపెన్ చేసిన కాఫీ బీన్స్ని మాకు ఇచ్చింది. స్మెల్ అయితే చాలా బాగుంది. అది చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వచ్చింది. ಬ್ರೌನ್ ಬ್ರೌನ್ ಆಗುತ್ತಲ್ಲ ಫುಲ್ ಡ್ರೈ ಆದ್ರೆ ಅದು ಬ್ರೌನ್ ಆಗುತ್ತೆ. ಓ ಡ್ರೈ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಇದನ್ನೀಗ ಒಣಗಿಸಿ ಕೊಡೋದು ನಾವು ಹೀಗೇನೆ. ಅದನ್ನ ಮಿಷನ್ಗೆ ಹಾಕಿ ಇದೆಲ್ಲ ಮಾಡ್ತೀವಿ. ಇನ್ನೊಂದು ಅರೇಬಿಕಾ ಇದೆ, ಅದಕ್ಕೆ ಜಾಸ್ತಿ ರೇಟ್, ಕಾಸ್ಟ್ಲಿ. ಟೇಸ್ಟ್ ಯಾವ್ದು? ಅರೇಬಿಕಾ. ಟೀಯಾ ಕಾಫಿಯಾ? ಅರೇಬಿಕಾ ಟೀ, ಕಾಫಿಯಾ? ಈ ಫ್ರೂಟ್ಸ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗೆ ಕೊಡ್ತೀರಾ? ಈಗ ನಾವಿಲ್ಲಿ ಅಂಗಡಿಗೆ ಹೋಗಿ ಕೊಡೋದು, ಅಂಗಡಿಗೆ ಹೋಗಿ ಮಾಡ್ತೀವಿ, ಅವ್ರಲ್ಲಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗೆ ಇದು ಮಾಡ್ತಾರೆ, ಅಲ್ಲಿಂದ ಬೇರೆ ಕಡೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಎಲ್ಲಿರುತ್ತಲ್ಲ, ನಿಮ್ದೇ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಕೊಡ್ತಿರಲ್ಲ, ಜಾಸ್ತಿ ಪ್ರೈಸ್ ಆಗುತ್ತಲ್ಲ? ಇದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಬೀಳುತ್ತೆ. ಅಲ್ಲ ಅಲ್ಲ, ನಾವೇ ತಗೊಂಡು ಫ್ಯಾಕ್ಟ್ರಿಗೆ ಕೊಡ್ತೇವೆ. ಅಂಗಡಿ ಕೊಡೋದು ಫ್ಯಾಕ್ಟ್ರಿಲಿ ಇಲ್ಲ, ಅದು ದೂರ. ಮಂಗಳೂರು ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರು, ಕ್ಯೂರಿಂಗ್, ಚಾಮುಂಡಿ, ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರು ತಗೊಂಡು. ಅಂದ್ರೆ ನಮಗೊಂದ್ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ, ಅವ್ರು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ರೇಟಲ್ಲಿ. అంటే రెండు ಕಲರ್ಸ್ ಇದೆ ಅಲ್ಲ, ಡಿಫರೆನ್ಸ್ ಯಾವ್ದು? ಡಿಫ್ರೆನ್ಸ್ ಏನಿಲ್ಲ, ಇದು ಈಗ ಇದನ್ನ ಬಿಟ್ರೆ ಮತ್ತೆ ಒಂದೆರಡು ದಿವಸ ಆಗುತ್ತೆ ಹಣ್ಣಾಗುತ್ತೆ, ಅದಕ್ಕೆಲ್ಲ ಕೊಯ್ಯೋದು. ಬೇರೆ ಕಾಯಿ ಇದ್ರೆ ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ದಿವಸ ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಎಲ್ಲ ಕೊಯ್ತೀವಿ. ಡಿಫ್ರೆನ್ಸ್ ಅಂದ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಜ್ಯೂಸ್ ಇರುತ್ತೆ, ವೆಯ್ಟ್ ಬರುತ್ತೆ, ನಮ್ಗೆ ಲಾಭ ಆಗುತ್ತೆ. ಇದ್ರಲ್ಲಿ ಜ್ಯೂಸ್ ಇರಲ್ಲ, ಡ್ರೈ ಆಗಿರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಹಣ್ಣಾಗೋವರೆಗೆ ಕಾಯೋದು. ಇನ್ನೂ ಟೈಮ್ ಆಗಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ಪ್ರಿಂಕ್ಲರ್ ಮಾಡ್ತಾರಲ್ಲ, ಹಾಗಾಗಿ ಬೇಗ ಹಣ್ಣಾಗುತ್ತೆ. ಇನ್ನು ಕೆಲವು ಕಡೆ ಹಣ್ಣಾಗಿಲ್ಲ. ಅದ್ರಲ್ಲಿ 2 ಟೈಪ್ ಇದೆ. ಇನ್ನೊಂದಿದೆ, ಅದು ಕೊಯ್ದೆಲ್ಲ ಒಣಗಿಸಿ ಆಯ್ತು, ಈಗ ಅರೇಬಿಕಾ ಅಂತ. ಅದ್ರಲ್ಲಿ ತುಂಬಾ ಜ್ಯೂಸ್ ಇರುತ್ತೆ, ಅದಕ್ಕೆ ಜಾಸ್ತಿ ರೇಟ್. ಇಲ್ಲಿರುಕ್ಕ ಇದೆ, ಅದಾಯ್ತು. ಈಗ ಅದೇನಿಲ್ಲ, ಎಲ್ಲ ಕೊಯ್ದ್ರು, ಅದು ಬೇಗನೆ ಹಣ್ಣಾಗುತ್ತೆ, ಅದಕ್ಕೆ ರೇಟ್ ಜಾಸ್ತಿ. ನೀವೆಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದು? ಆಂಧ್ರ, ಬೆಂಗಳೂರು. Even in the green one, the coffee bean will be there. No? Even in the green one, the coffee bean will be there. ಇದು ಒಣಗಿಸಿ ಇದು ಹಾಕ್ತಾರೆ ಮಿಷನ್ಗೆ. ಒಳಗಡೆ ಇದು 2 ಚಿಪ್ಪೆ ಇದೆ, ಇದ್ರ ಒಳಗಡೆ ಒಂದು ಇದೆ, ಅದು ಎಲ್ಲ ತೆಗೆದು ಅದ್ರ ಮೇಲೆ ಪೌಡರ್ ಮಾಡಿ. ಅಲ್ಲಿಡು ಮಾತ್ರಲ್ಲ. ಈ ಕಾಫಿ ಟೀಯಾ? ಟೀನಾ? ನಾವು ಟೀ ತೋಟದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋದು, ಇಲ್ಲಿದೆಯಲ್ಲ ಅದರಲ್ಲಿ. ನಮಗೆ ಇವತ್ತೊಂದು ದಿವಸ ರಜೆ ಇಲ್ಲ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅಲ್ಲೇ ಕೆಲಸ ನಮಗೆ. ಕಾಫಿ ಟೀ ತೆಗಿಯೋದು. ನನಗೆ ಇವತ್ತು ಪೇಮೆಂಟ್ ಇದೆ, ಗೌರ್ಮೆಂಟ್ ಪೇಮೆಂಟ್. Can you ask them how much will they get for this from government? She was saying she will get some payment from government.
ಈಗ ಎಷ್ಟು ಅಮೌಂಟ್ ಇದೆ ಅಂತ ಎಷ್ಟು ಅಮೌಂಟ್ ಇದು ಮಾಡ್ತಾರೆ. ಅಮೌಂಟ್ ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂದ್ ತರ ಕೊಡ್ತಾರೆ. ಗವರ್ಮೆಂಟ್ ಗವರ್ಮೆಂಟ್ 425 ಪರ್ ಡೇ. ಪರ್ ಡೇ. ಫಂಡ್ ಪರ್ಮನೆಂಟ್ ನಾವು PF ಇದೆ, ಎಲ್ಲ ಇದೆ ನಮ್ಗೆ. ಓ ಮೆಡಿಕಲ್ ಚಾರ್ಜ್ ಊಟ ಊಟ ನಾವೇ ತಗೊಂಡೋಗುದು, ಅದೇನಿಲ್ಲ. ಟೀ ಅಂದ್ರೆ ಅದು ಕಟ್ ಆಗುತ್ತಲ್ಲ ಅದ್ರಲ್ಲೆಲ್ಲ PF ಎಲ್ಲ. ಪ್ರೈವೇಟ್ ನಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಅಮೌಂಟ್ ಆಗುತ್ತೆ. ಪ್ರೈವೇಟ್ ಅಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ ಅವರು, ಅಂದ್ರೆ ಈಗ ಇದೆಲ್ಲ ಇವ್ರು ವರ್ಷಕ್ಕೆ ಒಂದ್ಸಲ ಅಲ್ಲ, ಅವ್ರು ಕೊಡ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಕೊಡ್ಲೇಬೇಕು, ಜನ ಬೇಕಲ್ಲ. ನಮಗೆ ಹಂಗಲ್ಲ, ನಮಗೆ ಎಲ್ಲ ದಿವಸ ಕೆಲ್ಸನೇ. ಗವರ್ಮೆಂಟ್ ರಜೆ ಇದ್ರೆ ನಮಗೆ ಕೊಡಲ್ಲ, ಅಂದ್ರೆ ಡಬಲ್ ಕೊಡ್ಬೇಕಲ್ಲ. ಎಷ್ಟು ಟೈಮ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ? ಬೆಳಿಗ್ಗೆ 8 ಗಂಟೆಯಿಂದ 11ವರೆಗೆ ಬಿಡ್ತಾರೆ ಊಟಕ್ಕೆ, 1 ಗಂಟೆಯಿಂದ 4ವರೆ. ಮತ್ತೆ ಜಾಸ್ತಿ ಸೊಪ್ಪು ಬಂದ್ರೆ ನಮ್ಗೆ 2 ಗಂಟೆ ಜಾಸ್ತಿ ಕೆಲಸ ಮಾಡಿಸ್ತಾರೆ, ಕೆಜಿಗೆ 5 ಬರುತ್ತೆ. ಓಕೆ. ಇವಾಗಿಲ್ಲ, ಇವತ್ತೆಲ್ಲ ಖಾಲಿ ಆಯ್ತು ಸೊಪ್ಪು, ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಸಂಡೆ ಬೇಗ ಬಿಡ್ತಾರೆ, 1ವರೆಗೆ ಬಿಡ್ತಾರೆ, 7ವರೆಗೆ ಹೋಗ್ಬೇಕು. ಟೀ ಬೀನ್ಸ್ ನಿಮ್ಗೆ ಕೊಡ್ತೀರಾ? ಬೀನ್ಸ್ ಅಲ್ಲಿ ಫ್ರೂಟ್ಸ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಕೊಡ್ತೀರಾ? ಅಂದ್ರೆ ಆಯ್ತಲ್ಲ, ಹೇಳಿ ನಾನು ಹೇಳಿ ಅಂತ. ఇదిగోండి ఇవే కాఫీ పండ్లు అనమాట. ఈ బస్తాల నిండా 10 వస్తాయంట జనరల్గా అయితే. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ బస్తాలో వేస్తున్నారు. సగం కూడా నిండలేదు ఈ ఒక్క చెట్టుకి, బట్ స్టిల్ మాకైతే అవి ఎక్కువనే అనిపించింది. సో పర్పుల్ ఇవి, దీంట్లో జ్యూస్ ఎక్కువ ఉంటాయి అండ్ దీనికి రేట్ ఎక్కువ పలుకుతుందంట బయట. సో దీన్ని అయితే 5 రూపీస్ పర్ కేజీ అయితే తీసుకుంటారంట. కింద నేల మీద కూడా ఫ్రూట్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి. అండ్ గ్రీన్ కలర్ అని చెప్పాను కదా, సో ఇవి గ్రీన్ కలర్. వాటిలో జ్యూస్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ సేమ్ బీన్సే ఉండేది కూడా, కాకపోతే వాటికి రేట్ తక్కువ వస్తుందంట జ్యూస్ తక్కువ ఉండడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్.